శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 19 జనవరి 2025 నుండి 25 జనవరి 2025 వరకు ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ వారంలో మనం గమనించినట్టయితే ముందుగా గ్రహస్థితి రీత్యా వృషభంలో గురువు యొక్క సంచారం అనేది కొనసాగుతుంది. అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. బుధుడు రవి యొక్క కలయిక అనేది జరుగుతున్నది. అంటే మకరంలోకి సంచారం చేసినటువంటి రవితో పాటు బుధుడు మకరంలో కలవబోతున్నాడు. శుక్రుడు శని యొక్క సంచారం అనేది మనకు కుంభంలో కొనసాగుతున్నది. ఈ యొక్క వారంలో వచ్చేటప్పటికి అత్యంత ముఖ్యమైనటువంటి మార్పు, కుజుడు ఎవరైతే స్తంభన జరుగుతున్నదో ఆ కుజుడు వక్రత్వం పొంది తిరిగి మళ్ళీ తన యొక్క మార్పు అనేది మళ్ళీ మిథునంలోకి రాబోతున్నాడు అన్నమాట. జనరల్గా కుజుడు యొక్క వక్రత్వం అంటే బుధుడు జనరల్గా మారుతూ ఉంటాడు. ఇప్పుడు కుజుడు కూడా తిరిగి అదే రాశిలోకి ప్రవేశించడం అనేది మనం చూడొచ్చు ఈ యొక్క వారంలో. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజులు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ఏ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి రవిగ్రహ స్థితి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది సానుకూలంగా ఉంటుంది. సమయానికి రావలసినటువంటి డబ్బు రావటం, అదేవిధంగా ఆ విషయంలో డబ్బు ఖర్చు కూడా అదేవిధంగా అవుతూ ఉంటుంది. వృధా ఖర్చు, దుర్వ్యయాన్ని ఎలాగైనా సరే నియంత్రించాలి అని చెప్పి భావిస్తారు. పిల్లల గురించి డబ్బు ఖర్చు పెట్టడం అనేది పెద్ద దుర్వ్యయం కాదు అని చెప్పి భావించగలుగుతారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రవి అత్యధికమైనటువంటి బిందువుల్లో ఉన్నాడు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. 10 మందిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. అనుకున్న దానికన్నా బాగా పెర్ఫామ్ చేయగలుగుతున్నాను అని చెప్పి ఒక నమ్మకాన్ని మీ అంతటా మీరే మానసికంగా బలాన్ని చేకూరుస్తుంది మీకు. రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో స్తబ్దుగా ఉన్నటువంటి రాజకీయ జీవితానికి ఒక మంచి సహాయం వేరే వారి ద్వారా పొంది దానికి తగిన విధంగానే రాజకీయంగా ముందడుగు పడుతుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పడగలుగుతాయి. రాజకీయంగా మార్పు చేర్పులు తీసుకుంటారు. వేరే పార్టీ మారినా సరే తప్పు లేదు అని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే మీకు మంచి ఆహ్వానం పలకటం జరుగుతుంది. ఈ విధంగా రాజకీయ ప్రాబల్యంతో పాటు ఉద్యోగపరంగా కూడా మార్పులు సాధారణమైనటువంటి విషయంగా మీరు భావిస్తారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి రవిగ్రహ స్థితి పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఒక అడుగు ముందుకు పడుతూ ఉంటుంది. వ్యాపారంలో కొత్త ఒరవడిని సృష్టించాలి, నూతనంగా కొంచెం దూకుడుగా ఉండాలి, కొత్త పార్ట్నర్స్ అయినా కలుపుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే ఈ యొక్క నెల ఈ యొక్క వారంలో సానుకూలమైనటువంటి రవిగ్రహ స్థితి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కూడా బాగా రాణించగలుగుతారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. 21వ తారీఖు తర్వాత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కానీ మోసపూరితమైనటువంటి విషయాలు, మధ్యవర్తి పంచాయతీల్లో మీకు అనవసరం లేనటువంటి విషయాల్లో ఏవైతే విషయాలు మీరు మధ్యవర్తిగా ఇన్వాల్వ్ అయి చేయాలనుకోవరో ఆ విషయాల్లో మీరు తలదూర్చకుండా దూరంగా జరగాలి అనుకుంటారు. అదే విషయాన్ని నిర్మోహమాటంగా చెప్తారు. నాకు అవసరం లేనటువంటి విషయాన్ని నేను తలదూర్చను, నాకు అవసరం లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆ విషయాన్ని చెప్పి నిర్మోహమాటంగా దూరం జరగడం జరుగుతుంది. ఈ పంచాయతీలు ఇవన్నీ మనకు అవసరం లేదు, సమయం నాకు సరిగా లేదు అని చెప్పి చెప్పగలుగుతారు. వైవాహిక జీవితంలో భార్యాభర్తల విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ప్రతి విషయాన్ని మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడగలిగితే పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో దుర్గాదేవి అనుష్ఠానం అనేది చాలా ముఖ్యం. అమ్మవారిని కుంకుమార్చనతో పూజించడం, అదేవిధంగా ఈ రాశి వారు హనుమాన్ చాలీసా పఠించడం, సింధూరాన్ని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.